భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం పాత కొత్తగూడెం పెనుబల్లి గ్రామాల మధ్య గోధుమ వాగుపై పంచాయతీ రాజ్ శాఖ సిఆర్ఆర్ నిధులు 6.50 కోట్ల రూపాయలతో హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క పాల్గొన్న కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ఒక ఆదివాసి బిడ్డగా అడవి బిడ్డగా మారుమూల గ్రామాల్లో పరిస్థితి నాకు తెలుసునని ములుగు ఆదిలాబాద్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అనేక మారుమూల గ్రామాలకు రోడ్లు లేక బ్రిడ్జి లేక ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఆ ప్రాంతం అక్కడి నుంచి వచ్చినటువంటి బిడ్డగా అటవీ ప్రాంతాల పరిస్థితి తెలిసినటువంటి వ్యక్తిగా బ్రిడ్జిల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తానన్నారు. బ్రిడ్జ్ ఉంటేనే గర్భిణీ స్త్రీని ఆసుపత్రికి తీసుకుపోవాలన్నా ప్రాణాపాయంలో ఉన్న వారిని కాపాడుకోవడానికి వీలవుతుందని, రోడ్డు యాక్సెసెసిబిలిటీ ఉంటే ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వీలవుతుందని, ప్రజా సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువ అవుతాయన్నారు. హైవేలు, స్కైవేలు నిర్మిస్తున్న ఆధునిక యుగంలో ప్రజా సంక్షేమ పథకాలు ప్రజలకు చేరాలని మారుమూల ఏజెన్సీ గ్రామాలకు రోడ్లు, బ్రిడ్జిల ఏర్పాటుతో యాక్సెసిబిలిటీ ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ప్రతి గ్రామానికి ప్రతి తండాకు గ్రామ పంచాయతీ, మండలంతో అనుసంధానంగా ఉండేలా రోడ్డు, బ్రిడ్జి నిర్మాణాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని, డిప్యూటీ సీఎం నిధుల విడుదలకు సహకరిస్తున్నందుకు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. సమాజంలో పేదరికం అనేది ఉండకూడదని మిత్రపక్షం కమ్యూనిస్టు పార్టీ సలహాలు సూచనలతో ప్రజా ప్రభుత్వం పనిచేస్తున్నదని వివరించారు. అంటే స్టేట్ అంతా ఒక యూనిట్ చేసారు, మీరు అదనంగా ఇచ్చుకునేది మా పంచాయతీరాజ్ అండ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కి సంబంధించి ఆర్డబ్ల్యూఎస్ సంబంధించి మరి మా ఈఎన్సీ అదే విధంగా సెక్రటరీ గారు అందరూ వచ్చి ఇక్కడ మేము భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రివ్యూ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కలెక్టర్ గారి అధ్యక్షతన మా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇక్కడికి హాజరై మా శాఖలలో ఏర్పడేటువంటి వివిధ రకాల సమస్యలు గాని అదే విధంగా ప్రోగ్రెస్ గురించి మేము రివ్యూ చేసుకున్నాం. రివ్యూ కూడా చాలా అద్భుతంగా జరిగింది. లోపాలను గుర్తించడం, లోపాలను సరిదిద్దుకొని మళ్ళీ 2 నెలల తర్వాత మళ్ళీ రివ్యూ పెడతాం. అంతిమంగా మా శాఖలో ఎలాంటి సమస్యలు రాకుండా క్షేత్రస్థాయిలో పర్యటన చేసి అన్నిటికీ పరిష్కారం చేయడం జరుగుతుంది. దాంతో పాటు ఇప్పుడు మా పెద్దలు గౌరవనీయులు సాంబశివరావు గారు అడిగిన ప్రకారంగా పెన్బెల్లికి 6.5 కోట్లతోటి బ్రిడ్జి శాంక్షన్ చేయడం జరిగింది. మరి నిన్న నేను ఇక్కడ రివ్యూకి రావడంతో ఈ బ్రిడ్జిని కూడా వారు ఓపెనింగ్ నాతో శంకుస్థాపన ఏర్పాటు చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. నాతో పాటు మా ఎమ్మెల్యే గారు భద్రాచలం తెల్లం వెంకట్రావు గారు కూడా పాల్గొంటున్నారు. అభివృద్ధి విషయంలో ఖచ్చితంగా అందరం కలిసికట్టుగా పనిచేయాలనేది లక్ష్యం. కమ్యూనిస్టు సోదరులు కూడా మాకు తోడుగా ఉంటూ మరి మంచి చెడు ఏదున్నా ఎప్పటికప్పుడు ఎత్తి చూపుతూ సక్రమైన పద్ధతిలో ప్రజా సంక్షేమము పేదల సంక్షేమం కోసం పాటుపడే విధంగా వాళ్ళు చేస్తున్నటువంటి సూచనలు సలహాలు రివ్యూస్ అన్ని కూడా మేము ఒక మంచి ఉద్దేశంతో స్వీకరించి మనం ఇంకా కూడా ప్రజలకు అనుకూలమైనటువంటి పేదలకు ముఖ్యంగా పేద వర్గాలను అభ్యున్నతిలో తీసుకురావడం కోసం అభివృద్ధిలోకి తీసుకురావడం కోసం కలిసికట్టుగా పనిచేస్తామని తెలియజేస్తా ఉన్నాం. అదే కాకుండా ఈరోజు మరొక సంతోషకరమైనటువంటి వార్త, మరి చాలా రోజులుగా పెండింగ్ ఉండే 40 అంగన్వాడీ వ్యవస్థ వచ్చిన కాడ నుంచి కూడా వాళ్ళకి బెనిఫిట్స్ అనేది లేదు. రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళ పాపం ఉట్టి చేతులతోటే పోతా ఉన్నారు. దాన్ని గుర్తించి మరి నిన్ననే మన డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు రిటైర్మెంట్ బెనిఫిట్స్ రిటైర్డ్ అయినటువంటి అంగన్వాడీ అమ్మలకు 2 లక్షలు, టీచర్లకు 1 లక్ష రూపాయలు ఆయలకు ఇస్తూ మా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ప్రోగ్రామ్ జీవోను కూడా రిలీజ్ చేసినందుకు మన సీఎం గారికి అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి అందరికీ కూడా శుభాకాంక్షలు. మా కమ్యూనిస్టు సోదరులకు కూడా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు.